వెన్ డయాగ్రామ్స్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. కొన్ని కేవలం సర్కిల్స్ బేస్డ్ అయి ఉంటాయి, కొన్ని ఏమో సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్ అన్నీ కలిపి ఉంటాయి. ఒకటి మ్యాథ్స్ బేస్డ్ వెన్ డయాగ్రామ్స్ మీకు తెలిసిందే కదండి, అది ఉంటాయి. సో ఇప్పుడు మనం చూడాల్సింది సర్కిల్ బేస్డ్. యాక్చువల్లీ దీన్ని ఐలర్ సర్కిల్స్ అంటారు. అయితే మనం వెన్ డయాగ్రామ్స్లో టైప్ 1 అని అనుకుందాం. ఇందులో ప్రశ్న ఎలా ఉంటుందంటే, మీకు ఒక 3 పదాలు ఇస్తాడు. యూ విల్ బి గివెన్ 3 words. You should understand the relation among those 3 words. ఆ మూడింటి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ని మీరు అర్థం చేసుకోవాలి. And when you understand the relation, you have to give that relation as a circle representation. అంటే మీరు అర్థం చేసుకున్నటువంటి ఆ రిలేషన్ని సర్కిల్స్ రూపంలో చూపించాలి. ఏమండి, సర్కిల్స్ రూపంలో చూపించాలి. ఈ వెన్ డయాగ్రామ్స్లో ఈ టైప్ 1లో మొత్తానికి 10 రిలేషన్షిప్స్ ఉంటాయి. అంటే వీ కెన్ రిప్రజెంట్ ఇన్ 10 డిఫరెంట్ వేస్. 10 డిఫరెంట్ వేస్గా మనం రిప్రజెంట్ చేయొచ్చు. కానీ మనకు ఎగ్జామ్లో ఆప్షన్స్ 4 కానీ 5 కానీ ఉండొచ్చు. ఓకే, ముందుగా మాత్రం మీకు ఆ 5 కాదు 4 కాదు మొత్తం 10 ఇచ్చేస్తాను. ఓకే, ఎందుకు ఇస్తానో మీకు అర్థమవుతుంది. ముందైతే ఈ 10 రిప్రజెంటేషన్స్ని చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. నా ఈ 10లో నుండి మీకు ఏవైనా 4 మాత్రం ఇవ్వచ్చు, మ్యాక్సిమం 5 ఇవ్వచ్చు. మరి 4 or 5 ఉంటే 10 ఎందుకు ఇచ్చారండి అంటే, అసలు మన థింకింగ్ ఎలా ఉందో చూద్దాం. ఆల్రైట్, ఇప్పుడు నేను మీకు కేవలం ప్రశ్న ఇస్తాను డైరెక్ట్గా. కాన్సెప్ట్ గురించి ఏమీ డిస్కస్ చేయటం లేదు, ఎందుకంటే వీటిని మీరు ఆలోచించవచ్చు, మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. నాకు తెలుసు మీరు ఇస్తారని, అందుకే నేను డైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చేస్తున్నాను. ఓకే, చూద్దామండి. 3 words ఇస్తున్నాను. క్వశ్చన్ 1 అనుకోండి. ఆల్రైట్, fathers, human beings, men. Okay, fathers, human beings, men. ఇప్పుడు ఈ మూడింటిని, వాటి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ని మీరు క్లియర్గా అర్థం చేసుకొని, మీరు ఈ 10లో మీ ఆన్సర్ ఏదో చెప్పండి. గబగబా చెప్పేసేయండి. ఓకే, సో ఎస్, వాట్స్ యువర్ ఆన్సర్? 3. ఓ 3. ఓకే, మీరు 3 ఆన్సర్ ఇచ్చారు, అంటే ఇది ఇచ్చారనమాట. ఓకే, చూద్దాం. ఇందులో ఒక పెద్ద సర్కిల్ లోపల 2 చిన్న సర్కిల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ పెద్ద సర్కిల్ లోపల ఈ 2 చిన్న సర్కిల్ ఏది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఈ పెద్దది మీరు ఏమంటున్నారు? హ్యూమన్ బీయింగ్స్. ఓకే, ఈ రెండింటిని ఏమంటున్నారు మీరు? ఫాదర్స్ అండ్ మ్యాన్. ఓకే, రైట్, ఫైన్, అలాగే ఉంచుతాం. రైట్ ఆర్ రాంగ్ ప్రస్తుతం నేను డిస్కస్ చేయటం లేదు. ఆల్రైట్, గుడ్. వెల్, వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ఆప్షన్? ఓ, ఆప్షన్ నెంబర్ 1. ఓ మై గాడ్, ఆప్షన్ నెంబర్ 1. ఆల్రైట్, అంటే ఒక్కొక్కటి రిప్రజెంట్ చేస్తుంది, అంతే కదండి. హ్యూమన్ బీయింగ్స్, ఫాదర్స్ అండ్ మ్యాన్. ఫెంటాస్టిక్, ఫైన్. నెక్స్ట్ ఏంటండి? ఓ 2 నేనా? ఆల్రైట్, 2 చూద్దాం. ఏమిస్తున్నారు ఇక్కడ? హ్యూమన్ బీయింగ్స్ ఒకటి, ఫాదర్స్ ఒకటి, మెన్ ఒకటి. ఇలా తీసుకోమంటారా? ఓహో, ఇలా తీసుకోమంటారా? ఓకే, ఇది ఫాదర్స్, ఈ మధ్యలోది హ్యూమన్ బీయింగ్స్, ఇది మ్యాన్. ఆల్ రైట్, అలాగే తీసుకుందాం. నో, వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? వెల్, 4. రియలీ? సరే, అయితే ఇది హ్యూమన్ బీయింగ్స్, ఇది ఫాదర్స్, ఓకే, ఇది మ్యాన్. ఆల్ రైట్ అండి, ఫెంటాస్టిక్. ఇంకో ఆప్షన్ ఏమి ఇస్తున్నారు మీరు? ఓ, ఆప్షన్ నెంబర్ 5. ఓ 4 తర్వాత 5 వస్తుందని 5 ఇస్తున్నారా?
కానీ ఇందులో నాకు కన్ఫ్యూజన్ ఉంది. ఏది ఏం చెప్తున్నారు మీరు? ఆల్ రైట్, ఇది హ్యూమన్ బీయింగ్స్. ఆల్ రైట్, అలాగే తీసుకుందాం. ఇది ఫాదర్స్, ఇది మెన్, అవునా కదా? ఓకే, ఇది మెన్, ఇది ఫాదర్స్, ఇలా తీసుకోమంటారా? నాట్ ఎ ప్రాబ్లం, అలాగే తీసుకుందాం. వెల్, నెక్స్ట్ ఆప్షన్ ఏమి ఇస్తున్నారు? మై గాడ్, 8. 8 అంటే ఇదన్నమాట. సో ఇది బయట ఏది వస్తుందో నాకు తెలియటం లేదు, మీరు ఏది ఇస్తున్నారో మీరే చెప్పండి. ఏది ఇచ్చారు? ఓకే, ఇది హ్యూమన్ బీయింగ్స్, ఓకేనండి. ఇది ఎవరండి? మెన్. ఆల్ రైట్, ఇదేమిస్తున్నారు? ఫాదర్స్. అలాగే అలాగే లేదా ఓకే, ఇది ఫాదర్స్ తీసుకోమంటున్నారు, ఇది మెన్ తీసుకోమంటున్నారు. ఫ్యాంటాస్టిక్. సో ఇలా మీరు నేను ఇచ్చిన 10 ఆప్షన్స్లో డిఫరెంట్గా మీరు 6 డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 6 డిఫరెంట్ ఆప్షన్లో ఏది కరెక్ట్ అనేది ఒకటి, అసలు కరెక్ట్ ఆన్సర్ ఉందా లేదా అనేది ఇంకొకటి. ఇవన్నీ చూడాలి కదండి. ఎస్, ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక పాయింట్ని అర్థం చేసుకుందాం. ఓకే, మీకు ఇలా ఉందనుకోండి, ఒక బిగ్ సర్కిల్, దాని లోపల స్మాల్ సర్కిల్. అంటే రిలేషన్ ఏంటన్నమాట? ఇది ఆల్ అండ్ సమ్ రిలేషన్ అంటాం. అంటే లోపలివన్నీ కూడా బయట దానితో రిలేషన్ ఉంటాయి, బయట సర్కిల్ది మాత్రం ఈ పార్ట్ మాత్రమే రిలేటెడ్గా ఉంటుందన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రోజెస్ అండ్ ఫ్లవర్స్ అన్నాను అనుకోండి, అప్పుడేమవుతుంది? ఆల్ రోజెస్ ఆర్ ఫ్లవర్స్ అవుతుంది. సో ప్రతి రోజ్ కూడా ఫ్లవర్ కింద వస్తుంది. ఓకే, నౌ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్. దీన్ని సమ్ అండ్ సమ్ రిలేషన్ అంటారు. అంటే దీంట్లోది సమ్ దానికి అవుతుంది, దాంట్లోది సమ్ దీంట్లోది అవుతుంది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ముందు ప్రస్తుతానికి అసలు ఈ వీటి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటో చూడండి. ఇదంటేనేమో ఆల్ అండ్ సమ్ రిలేషన్, అదంటేనేమో సమ్ అండ్ సమ్ రిలేషన్, ఇలా ఉంటేనేమో నో అండ్ నో రిలేషన్. ఓకే, మొత్తం ఈ టైప్ 1 వెన్ డయాగ్రామ్స్ ఈ 3 కాన్సెప్ట్స్ మీదే ఉంటుంది. కానీ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. సో ప్రస్తుతానికి మీరు ఈ 3 ఆప్షన్స్ అర్థం చేసుకోండి. దిస్ ఈస్ కాల్డ్ ఆల్ అండ్ సమ్, దిస్ ఈస్ కాల్డ్ సమ్ అండ్ సమ్, అండ్ దిస్ ఈస్ కాల్డ్ నో అండ్ నో. సో రాయమంటారా? షూర్. దిస్ ఈస్ ఆల్ అండ్ సమ్. ఓకే, దిస్ ఈస్ నో అండ్ నో. దిస్ ఈస్ సమ్ అండ్ సమ్. ఓకేనండి. ఇప్పుడు మీరు నాకు ఫస్ట్ ఆప్షన్ నెంబర్ 3 ఇచ్చారు. ఇక్కడ చూడండి, నెంబర్ 3. ఈ నెంబర్ 3లో ఇవి ఎలా రిప్రజెంట్ అయ్యాయో చూద్దాం. మీరు ఏం ప్రూవ్ చేశారు? మీరు హ్యూమన్ బీయింగ్స్ నుండి అర్థం చేసుకున్నాను అనుకోండి, విచ్ ఈస్ అవుటర్ సర్కిల్, బయట ఉంది. సో బయట నుండి లోపలి దానికి సమ్ అనే రిలేషన్ వస్తుంది. అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకున్నాము? సమ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మెన్. అబ్సల్యూట్లీ రైట్ రిలేషన్. సమ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మెన్. బ్యూటిఫుల్. నెక్స్ట్ హ్యూమన్ నుండి ఫాదర్కి చూద్దాం. సమ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఫాదర్స్. కరెక్టే కదండి? కొంతమంది మానవులు తండ్రులు. సమ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఫాదర్స్. కొంతమంది మనుష్యులు మగవాళ్ళు, ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి హ్యూమన్ బీయింగ్స్ నుండి మీరు మెన్కి వచ్చినప్పుడు సమ్ అనేది కరెక్ట్ అవుతుంది. అలాగే హ్యూమన్ బీయింగ్స్ నుండి ఫాదర్స్కి వచ్చినప్పుడు కూడా సమ్ అనేది రైట్ అవుతుంది. కాబట్టి ఈ హ్యూమన్ వర్డ్కి ఈ ఫాదర్కి మెన్కి ఉన్నటువంటి రిలేషన్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. కాబట్టి హ్యూమన్ బీయింగ్ సాటిస్ఫైయింగ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ రిమైనింగ్ 2 వర్డ్స్. గుడ్. ఇప్పుడు చూద్దామండి, ఫాదర్కి మెన్కి ఎలా తీసుకున్నారు? మీరు 2 సెపరేట్ సర్కిల్స్గా తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఫాదర్స్ నుండి చూద్దాం. ఫాదర్స్ టు మెన్కి చూద్దాం. ఆల్ ఫాదర్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. కరెక్టే కదండి? బికాస్ లోపలి సర్కిల్ బయట సర్కిల్కి ఆల్ అనే రిలేషన్షిప్తో కలిగి ఉంటుంది. కాబట్టి ఆల్ ఫాదర్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. కరెక్ట్. ప్రతి తండ్రి కూడా మనుష్యుడే. కరెక్ట్. ఆల్ మెన్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఇది కూడా కరెక్టే. ఆల్ మెన్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఇది కూడా కరెక్టే. సో
హ్యూమన్ బీయింగ్ టు ఫాదర్ కరెక్ట్ అయింది, ఫాదర్ టు హ్యూమన్ బీయింగ్ కరెక్ట్ అయింది, ఫాదర్ టు మెన్ టు హ్యూమన్ బీయింగ్ కరెక్ట్ అయింది, హ్యూమన్ టు మెన్ కరెక్ట్ అయింది. ఇప్పుడు మిగిలినవి ఏంటి? ఫాదర్ అండ్ మెన్. ఏ రిలేషన్షిప్ తీసుకున్నారండి? రెండింటి మధ్యలో నో అనే రిలేషన్ తీసుకున్నారు. వీలవుతుందా? నో ఫాదర్ ఈజ్ అ మ్యాన్ అంటే తండ్రి అన్నవాడు మగవాడు కాడు అంటున్నారు. మై గాడ్, టెరబుల్ ఆన్సర్ మీరు ఇచ్చారు. చాలా వరకు రైట్ అయ్యి, కానీ ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా రాంగ్ ఈజ్ రాంగ్. మీకు తెలియదు ఏముందండి, 40 మార్కులకి పాస్ అనుకోండి, 0 వచ్చిన వాడు ఫెయిలే, 39 వచ్చిన వాడు కూడా ఫెయిలే. కాబట్టి నేను 1 మార్కుతో ఫెయిల్ అయ్యాను అంటే కాదు కదా, ఫెయిల్ ఇస్ అ ఫెయిల్, దట్స్ ఆల్. కాబట్టి అన్ని చోట్ల కూడా రిలేషన్ కరెక్ట్ అయినా ఫాదర్కి మెన్కి పోయింది. కాబట్టి యువర్ ఆప్షన్ నెంబర్ 3 ఈస్ గాన్. ఇకపోతే ఆప్షన్ నెంబర్ 1, దీనికి మనం ఇంత కష్టపడక్కర్లేదు. ఇక్కడ చూడండి, మీరు ఏం చూపిస్తున్నారు? హ్యూమన్ బీయింగ్ టు ఫాదర్ సమ్ రిలేషన్, ఇది కరెక్టే. సమ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఫాదర్స్, కరెక్ట్. సమ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మెన్, ఇది కూడా కరెక్ట్. ఇప్పుడు ఫాదర్ టు హ్యూమన్ బీయింగ్ చూడండి, ఏమిస్తున్నారు మీరు? సమ్ ఫాదర్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అంటున్నారు. ఇది ఇంకా ఘోరం. కనీసం ఇక్కడ వీళ్ళు ఆల్ ఫాదర్స్ ఆర్ మెన్ అనుకున్నారు, ఆల్ ఫాదర్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అనుకున్నారు అట్లీస్ట్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నారు? సమ్ ఫాదర్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అంటున్నారు. అంటే కొంతమంది తండ్రులే మనుష్యులు. మరి మిగిలిన తండ్రులు ఎవరు? ఎక్కువ లాజిక్ ఆలోచించకండి, ఇక్కడ మనం డైరెక్ట్గా ఆలోచించాలి. కాబట్టి తండ్రి అన్నవాడు మనుష్యుడే. కాబట్టి ఇంకా మిగతావి కూడా చూడకుండానే దీన్ని మనం ఏమని ప్రూవ్ చేస్తున్నామండి? రాంగ్ అని ప్రూవ్ చేసాం. ఓకే, 1 వెంట్ రాంగ్. ఇప్పుడు 2కి వచ్చేసాం. 2కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, కొంతమంది ఏమో ఇది హ్యూమన్ బీయింగ్ తీసుకోండి, ఇది ఫాదర్ తీసుకోండి అన్నారు. ఓకే, తీసుకున్నాము. ఇది హ్యూమన్ బీయింగ్, కలర్ కొంచెం ఇదిగా వస్తుందండి, నేను ఒక మంచి కలర్ సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ టు ఫాదర్ తీసుకున్నాము. ఇక్కడ క్లియర్ అయిపోయింది, సమ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఫాదర్స్ అని. కానీ డియర్ ఫ్రెండ్స్, ఈ హ్యూమన్ బీయింగ్స్ నుండి ఈ మెన్కి చూడండి, ఒక్కసారి ఆ రిప్రజెంటేషన్ చూడండి. హ్యూమన్ బీయింగ్స్ అందరూ ఈ మెన్ అనే సర్కిల్తో ఉన్న వాళ్ళందరూ విడివిడిగా ఉన్నారు. అంటే ఈ హ్యూమన్ బీయింగ్స్కి ఈ మెన్కి అసలు రిలేషన్షిప్పే లేదు. నో అండ్ నో అంటే అర్థం ఏంటి? మీరు ఏం చూపిస్తున్నారు ఇక్కడ? నో హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ మ్యాన్, నో మ్యాన్ ఈజ్ అ హ్యూమన్ బీయింగ్. మనుష్యుడు అన్నవాడు మగవాడు కాడు, పురుషుడు కాడు, పురుషుడు అనేవాడు మనుష్యుడు కాదు అంటున్నారు. ఇస్ ఇట్ రైట్? గాన్. చూసారా? వెంట్ రాంగ్. వెల్, ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు? నంబర్ 4లోకి వచ్చారు. ఇక్కడ చూడండి, నంబర్ 4 దగ్గరికి వచ్చేద్దాం. ఇవైతే క్లియర్గా అయిపోయింది. సమ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఫాదర్స్, సమ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మెన్. హ్యూమన్ యొక్క రిలేషన్ ఫాదర్కి మెన్కి సాటిస్ఫై అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మెన్ నుండి చూద్దామండి. ఆల్ మెన్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, కరెక్ట్. ఆల్ ఫాదర్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, కరెక్ట్. ఇది కూడా ఫెంటాస్టిక్, బాగా ఉంది. మళ్ళీ మెన్ నుండి ఫాదర్స్కి చూద్దాం. మెన్ నుండి ఫాదర్స్కి చూస్తే సమ్ మెన్ ఆర్ ఫాదర్స్, ఇంటర్సెక్షన్ ఉంది కదండి, సమ్ మెన్ ఆర్ ఫాదర్స్ అంటున్నారు. కరెక్టే కదా, బికాస్ సమ్ మెన్ ఆర్ నాట్ ఫాదర్స్. ఇది కూడా కరెక్టే కదా? ఎస్ ఆర్ నో? అబ్సల్యూట్లీ. కాబట్టి మెన్ నుండి ఫాదర్కి రిలేషన్షిప్ కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫాదర్ నుండి మెన్కి చూసామనుకోండి, ఏం ప్రూవ్ చేస్తున్నారు మీరు ఇక్కడ? సమ్ ఫాదర్స్ ఆర్ మెన్ అని చూస్తున్నారు. గాన్. తప్పైపోయింది. ఎందుకంటే మీకు ఇచ్చినటువంటి 3 వర్డ్స్లో ప్రతి ఒక్క వర్డ్ మిగిలిన 2 వర్డ్స్తో రిలేషన్షిప్ని సాటిస్ఫై చేయాలి. ఇక్కడ చేయటం లేదు. మరి హ్యూమన్ బీయింగ్ రెండింటితో చేసేసింది. ఓకే, సమ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మెన్, సమ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఫాదర్స్, కరెక్ట్ అయిపోయింది. మెన్ కూడా కరెక్ట్ అయిపోయింది. చూడండి, ఆల్ మెన్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, సమ్ మెన్ ఆర్ ఫాదర్స్, ఇది కరెక్ట్ అయిపోయింది. ఫాదర్ దగ్గరికి వచ్చేటప్పుడు ఫాదర్ టు హ్యూమన్ బీయింగ్ రిలేషన్షిప్ సాటిస్ఫై అయింది, కానీ ఫాదర్ టు మ్యాన్ రిలేషన్షిప్ కాలేదు. కాబట్టి ఇక్కడ ఇది కూడా రాంగ్ ఆప్షన్. చాలా దగ్గరగా వచ్చారు మీరు, చాలా దగ్గరగా వచ్చారు, కానీ ఇంకా గమ్యాన్ని చేరలేదు. అది
కాబట్టి నంబర్ 4 కూడా రాంగ్ అయిపోయింది. నా నంబర్ 5, నంబర్ 5లో ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇప్పటివరకు మనం చాలా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మనం ఈజీగా అర్థం చేసుకోగలం, మరి ఎక్కువగా వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు ఇది హ్యూమన్ బీయింగ్ ఇది తీసుకొని మెన్ ఇది తీసుకుంటే హ్యూమన్ టు మెన్ అనే రిలేషన్షిప్ సాటిస్ఫై అవుతుంది, ఎందుకంటే సమ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మెన్ రైట్ అయిపోతుంది. కానీ ఈ మెన్ నుండి హ్యూమన్ బీయింగ్ తీసుకున్నారనుకోండి సమ్ మెన్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అంటున్నారు. ఇక్కడ చూడండి ఈ బ్లూ కలర్లో ఈ గీతలు గీసానే ఈ పార్ట్ హ్యూమన్ బీయింగ్తో ఇంటర్సెక్ట్ అవటం లేదు, అంటే హ్యూమన్ బీయింగ్ నుంచి బయటికి వచ్చేసింది. కాబట్టి దీన్ని ఏమంటున్నాం మనం, సమ్ మెన్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అంటే సమ్ అదర్ ఆర్ నాట్. అది నాట్ అంటే ఇక్కడ మన ఆన్సర్ కూడా నాట్. ఎందుకు, ఆల్ మెన్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి. పోనీ మీరు ఫాదర్ తీసుకున్నారనుకోండి, అప్పుడు కూడా మీరు ఏం చూపిస్తారు, సమ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఫాదర్స్, అది కరెక్ట్ అయిపోతుంది, హ్యూమన్ టు ఫాదర్ రైట్ అయిపోతుంది, కానీ ఫాదర్ టు హ్యూమన్ రైట్ అవ్వదు. కాబట్టి ఈ బయట సర్కిల్ సగం బయటకి ఏదైతే వచ్చిందో దాన్ని మీరు మెన్ సర్కిల్గా వాడుకున్నా లేదా ఫాదర్ సర్కిల్గా వాడుకున్నా రిలేషన్షిప్ మాత్రం సాటిస్ఫై కావటం లేదు. కాబట్టి ఇక్కడ మీ ఆన్సర్ నెంబర్ 5 కూడా రాంగ్. ఇక మీరు 8లోకి వచ్చారు. 8లోకి వచ్చారు అంటే నాకు నిజంగా భయం వేస్తుంది, మీరు నన్ను నిజంగా భయపెడుతున్నారు. ఎందుకంటే ఒకరిని కంప్లీట్గా ఇద్దరి నుండి విడదీశారు. ఎవరిని మీరు ఏ ఇద్దరి నుండి విడదీశారు? ఇక్కడ చూడండి, ఇది హ్యూమన్ బీయింగ్స్ తీసుకున్నారనుకోండి, ఆల్ మెన్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, ఓకే బాగానే ఉంది, కానీ ఫాదర్ అనేవాడిని హ్యూమన్ బీయింగ్ నుండి మెన్ నుండి విడదీశారు. పాసిబుల్ అవుతుందా అండి? అలాగే ఒకవేళ మీరు దీన్ని మీరు ఫాదర్ అనుకున్నారనుకోండి, ఫాదర్ అనేవాడిని మెన్ నుండి హ్యూమన్ బీయింగ్స్ నుండి విడదీశారు, మ్యాన్ అయితే ఫాదర్ నుండి హ్యూమన్ బీయింగ్ని విడదీశారు. ఏ రకంగా చూసినా కూడా ఆన్సర్ సాటిస్ఫై కావటం లేదు, అంటే నెంబర్ 8 కూడా రాంగ్ అయిపోయింది. చూసారా, నేను మీకు 10 ఆప్షన్స్ ఇచ్చాను, 10 ఆప్షన్స్ ఇచ్చాను, మీరు నాకు 6 ఆప్షన్స్ ఇచ్చారు కరెక్ట్గా, అంటే డిఫరెంట్గా. సో ఇదండి మన ప్రాబ్లం. ఒక్కొక్కరు దీన్ని ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు. ఇలా ఆలోచించినప్పుడు వాళ్ళకి ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ మీకు ఆప్షన్లో కనిపించింది అనుకోండి, మీరు ఈజీగా ఆన్సర్ని మీరు మీ ఆప్షన్గా చూస్ చేసేసుకుంటారు. కానీ ఏమవుతుంది, అక్కడ రాంగ్ అయిపోతుంది. వాడు ఆప్షన్లో ఒకవేళ నెంబర్ 5 అని ఇచ్చాడు అనుకోండి, అనుకుందాం 5th ఆప్షన్ ఈజ్ నన్ ఆఫ్ దీస్ అనుకుందాం, మీకు ఒక ఆన్సర్ మైండ్లోకి వచ్చేసింది, కానీ మీకు వచ్చినటువంటి రిప్రజెంటేషన్ అక్కడ ఇచ్చిన దాంట్లో లేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, నన్ ఆఫ్ దీస్కి వెళ్తారు. ఇంకా డేంజరస్ ఆప్షన్ అది. అందుకనే ఈ రీజనింగ్ సబ్జెక్ట్ని ఎలిమినేటింగ్ సబ్జెక్ట్ అంటారు. మనకి ఎగ్జామ్లో ఓపిక లేదనుకోండి, మనకి తప్పు ఆన్సర్స్ వెళ్ళిపోతాం. ఓపిక ఉంది కదా అని చెప్పేసి మనం గంటలు చేద్దామంటే పేపర్ ఫినిష్ అవ్వదు. కాబట్టి ఇంగ్లీష్లో ఏమంటారు, ఒకటి డోంట్ బీ హేస్ట్ మేక్స్ థింగ్స్ వేస్ట్. తొందరపడకూడదు, తొందరగా చెయ్యాలి కానీ తొందరపడి చేయకూడదు. తొందరపడి చేస్తారనుకోండి, యూ చూస్ రాంగ్ ఆప్షన్. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఇన్ని రకాలుగా మీరు ఆలోచించారు, ఒకే ఒక దగ్గర ఎక్కడో మీరు మిస్ చేశారు, యూ వెంట్ రాంగ్ కదండి. మరి ఏం చేయాలి, ఎలా కరెక్ట్గా వెళ్ళాలి, ఏంటి ఈ లాజిక్కి మనకు కావాల్సిన కాన్సెప్ట్, అందులో ఫాస్ట్గా ఎలా వెళ్తాం చూద్దామండి, చూసేద్దాం. సో ఓకే, నెక్స్ట్ పేజ్ ఇది ఎరేజ్ చేసేసి వెళ్తాను. సో ఫ్రెండ్స్, మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీకు 3 పదాలు ఇచ్చాడు, ఏబిసి అనుకుందాం. ఓకే, మీకు ఆన్సర్ ఎలా రావాలంటే, ఏ షుడ్ సాటిస్ఫై ఇట్స్ రిలేషన్షిప్ విత్ బి, బి ఆల్సో షుడ్ సాటిస్ఫై ఇట్స్ రిలేషన్షిప్ విత్ ఏ. అంటే మొదటి పదం రెండో పదంతో, రెండో పదం మొదటి పదంతో. సో మీరు ఎప్పుడైతే ఒక రెండింటిని కలిపి తీసుకుంటున్నారో ఇమ్మీడియట్గా ఆపోజిట్లో కూడా చూడండి. అంటే ఇప్పుడు మీరు ఫాదర్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ తీసుకున్నారనుకోండి, ఫాదర్స్ టు హ్యూమన్ బీయింగ్స్ రిలేషన్షిప్ సాటిస్ఫై అవ్వగానే ఇమ్మీడియట్లీ హ్యూమన్ బీయింగ్స్ టు ఫాదర్స్ కూడా సాటిస్ఫై అవుతుందా చెక్ చేయండి. ఓకే, రెండు ఒకేసారి, విడివిడిగా కాదు. నౌ నెక్స్ట్, ఏ should satisfy its relationship with C, C also should satisfy its relationship with A.
అంటే ఇప్పుడు ఏని ఫాదర్స్, బి హ్యూమన్ బీయింగ్స్, సి మ్యాన్, రైట్ అండి. ఇప్పుడు మనకి ఏంటి, ఫాదర్స్ షుడ్ సాటిస్ఫై రిలేషన్షిప్ విత్ హ్యూమన్ బీయింగ్స్, ఇమ్మీడియట్లీ యూ హ్యావ్ టు చెక్ హ్యూమన్ బీయింగ్స్ రిలేషన్షిప్ విత్ ఫాదర్స్. అది సాటిస్ఫై అయిన తర్వాత మళ్ళీ ఏ అండ్ సి చూడండి, అంటే ఫాదర్స్ టు మెన్ చూడండి. ఓకే, ఫాదర్స్ షుడ్ సాటిస్ఫై రిలేషన్షిప్ విత్ మెన్, మెన్ ఆల్సో షుడ్ సాటిస్ఫై రిలేషన్షిప్ విత్ ఫాదర్స్. ఓకే, దెన్ లాస్ట్ వన్, B should satisfy its relationship with C. C also should satisfy its relationship with B. అంటే ఇక్కడ B is human beings, C is man. హ్యూమన్ బీయింగ్స్, మెన్, ఈ రెండింటిని మీరు కలిపి చూసినప్పుడు హ్యూమన్ బీయింగ్స్ షుడ్ సాటిస్ఫై ఇట్స్ రిలేషన్షిప్ విత్ మెన్, మెన్ ఆల్సో షుడ్ సాటిస్ఫై ఇట్స్ రిలేషన్షిప్ విత్ హ్యూమన్ బీయింగ్స్. ఎప్పుడైతే మీకు ఈ కండిషన్స్ సాటిస్ఫై అవుతాయో అప్పుడు మీకు వచ్చే ఆన్సర్ రైట్ అన్నమాట. అర్థమైందండి? అప్పుడు మీకు వచ్చే ఆన్సర్ రైట్. ఇప్పుడు చూడండి, మనము ఇలా ఆలోచిస్తున్నాం, ఫాదర్స్ టు హ్యూమన్ బీయింగ్స్, ఫాదర్స్ టు హ్యూమన్ బీయింగ్స్ ఏ రిలేషన్షిప్ ఉంటుంది? ఇలా చూడండి, ఫాదర్స్ టు హ్యూమన్, ఫాదర్స్ టు హ్యూమన్ ఈజ్ సమ్ రిలేషన్షిప్ ఉంటుంది, అంతే కదండి? అంతేనండి? మై గాడ్, ఆల్ అండి, ఆల్ రిలేషన్షిప్ ఉంటుంది. ఓకే, ఫాదర్స్ టు హ్యూమన్ బీయింగ్స్ ఏముంటుందండి? హ్యూమన్ బీయింగ్స్ మళ్ళీ రాస్తాను. ఓకే, నా ఇప్పుడు ఫాదర్స్ టు హ్యూమన్ బీయింగ్స్ ఏమొస్తుందండి రిలేషన్షిప్? ఆల్ ఫాదర్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. మరి వెంటనే హ్యూమన్ బీయింగ్స్ టు ఫాదర్స్ కూడా చూడాలి కదండి, ఎలా వస్తుంది? సమ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఫాదర్స్. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి రిలేషన్షిప్ ఏంటండి? ఆల్ అండ్ సమ్. ఓకే, ఆల్ అండ్ సమ్. మీకు ముందు ఆల్ కనబడింది, తర్వాత సమ్ కనబడింది, ఆల్ అండ్ సమ్. ఆల్ అండ్ సమ్ అనగానే మీ మైండ్లోకి రావాల్సినటువంటి పిక్చర్ ఇది. ఇది అంటే ఫాదర్ టు హ్యూమన్ బీయింగ్కి తీసుకోవాలంటే ఆ రెండు. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఏ టు సి అంటే ఫాదర్స్ టు మెన్. ఫాదర్స్ టు మెన్ ఏమొస్తుందండి? ఆల్ ఫాదర్స్ ఆర్ మెన్, అవునా కదా? ఆల్ ఫాదర్స్ ఆర్ వాట్? మెన్ ఓన్లీ. కాబట్టి ఆల్ ఫాదర్స్ ఆర్ మెన్. ఇప్పుడు మెన్ నుండి ఫాదర్స్కి వెళ్ళండి, ఏమొస్తుంది? సమ్ మెన్ ఆర్ ఫాదర్స్. అంటే ఇక్కడ కూడా మీకు ఇలాంటి పిక్చరే వచ్చింది. ఏమండి? ఇప్పుడు ఈ రెండు పిక్చర్ని కంపేర్ చేస్తే ఈ ఫాదర్స్ అనేవాడు మొత్తం కూడా హ్యూమన్ బీయింగ్స్లోకి రావాలి, అలాగే ఈ ఫాదర్స్ అనేవాడు మొత్తం కూడా మెన్లోకి రావాలి, ఇద్దరిలో రావాలి వాడు. ఓకే, ఫైన్. ఇప్పుడు మెన్ నుండి హ్యూమన్ బీయింగ్స్కి చూద్దాం. మెన్ నుండి హ్యూమన్ బీయింగ్కి ఆల్ వచ్చింది, హ్యూమన్ బీయింగ్ టు మెన్ కూడా సమ్ వచ్చింది. అంటే ఇక్కడ కూడా ఆల్ అండ్ సమ్. అంటే ఇక్కడ కూడా మీకు పిక్చర్ ఇలాగే ఉంది కదండి. కాబట్టి ఎక్కడైనా మీకు ఇంటర్సెక్షన్ ఉందా? మీరు ఈ మూడు రకాలుగా చూస్తారు. ఎక్కడైనా మీకు ఇంటర్సెక్షన్ ఉందా? ఎక్కడ ఇంటర్సెక్షన్ లేదు. ఎక్కడ ఇంటర్సెక్షన్ లేకపోతే ఒక్కసారి పిక్చర్ చూడండి. 1 2 3 4 5 6 7 8 9 మొత్తం కూడా ఏమైపోయాయి? ఎలిమినేట్ అయిపోయాయి కదా, అవునా కదా? అన్నీ ఎలిమినేట్ అయిపోయాయి. ఎందుకంటే మీకు ఎక్కడ అసలు ఇంటర్సెక్షన్ కనిపించట్లేదు. మీరు ఈ 9 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ తీసుకున్నా కూడా ఎక్కడో చోట ఇంటర్సెక్షన్ ఉంటుంది, లేదా ఏదో ఒకటి బయటైనా పడిపోతుంది. కాబట్టి 10th ఈజ్ యువర్ ఆప్షన్. ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ చూడండి, ఫాదర్స్ అనేవాడు హ్యూమన్ బీయింగ్స్లోనూ రావాలి, మెన్లోనూ రావాలి, ఇద్దరిలో రావాలి. మెన్ వాడు మాత్రం మొత్తానికి మొత్తం హ్యూమన్ బీయింగ్స్లో రావాలి. అంటే ఇది మీరు హ్యూమన్ బీయింగ్, ఇది మ్యాన్, ఇది ఫాదర్గా మీరు కన్సిడర్ చేస్తే ఇప్పుడు చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఫాదర్స్ టు మెన్. ఫస్ట్ ఏం తీసుకున్నాం? ఏబి అనుకున్నాం. ఓకే, ఫాదర్ టు హ్యూమన్ బీయింగ్, ఆల్ ఫాదర్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, కరెక్టే కదా? ఆల్ ఫాదర్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, కరెక్టే కదా? ఎస్. ఇప్పుడు చూడండి, హ్యూమన్ బీయింగ్ టు ఫాదర్స్కి వెంటనే చూసేద్దాం. ఏ టు బి చూడగానే బి టు ఏ చూసేద్దాం. ఇప్పుడు అవుటర్ సర్కిల్ టు ఇన్నర్ సర్కిల్ సమ్ వస్తుంది కదా, అసలు ఇంతవరకు చూడాల్సిన అవసరం లేదు. బికాస్ మీరు ఎప్పుడైతే ఒక దాని లోపల ఒకటి తీసేసుకున్నారో ఆల్ అండ్ సమ్ రిలేషనే పాసిబుల్ అవుతుంది.
సో ఏ అండ్ బి సాటిస్ఫై అయిపోయి. నెక్స్ట్ ఏంటి, ఏ అండ్ సి, ఫాదర్స్ టు మెన్. ఇక్కడ చూడండి, ఫాదర్ టు మెన్, ఫాదర్ సర్కిల్ ఏ సర్కిల్లో వస్తుందండి, మెన్ సర్కిల్లో వస్తుంది. కాబట్టి ఆల్ ఫాదర్స్ ఆర్ మెన్, satisfied. Men to father, some men are fathers, satisfied, fantastic. Now what is the last one, B to C, men to human beings. All men are human beings, correct kada, all men are human beings, some human beings are men. So your answer is 10, blue tick. Your answer is read by examiner and he qualified you. Okay, so dear friends, ఇది లాజిక్ అన్నమాట. మీరు మామూలుగా ఆలోచించేస్తే చాలా ఆప్షన్స్ కనబడతాయి, కానీ మీరు ఇలా ఆలోచించారనుకోండి, ఈ సీక్వెన్స్లో ఆలోచించారనుకోండి, అప్పుడు మీకు ఆన్సర్ ఈజీగా వస్తుందన్నమాట. ఓకే, దాట్స్ ఇట్. టైప్ 2 చూద్దాం, టైప్ 3 చూద్దాం, ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి, అవన్నీ చూద్దాం మన తరగతి గదిలో, ఇన్ అవర్ రెగ్యులర్ క్లాసెస్. ఓకే. Hi dear students, welcome to VMR Logics, and guys, this is your VMR. So first thing, all of you, good news to everyone, we are starting now reasoning also. I repeat, we are starting a reasoning new batch on 5th July. So this is about రీజనింగ్ సబ్జెక్ట్ ఆఫ్ యూ. మేము ఏమేమి టాపిక్స్ కవర్ చేయనున్నాం అందులో, ఓవరాల్లీ వీఆర్ కవరింగ్ 20 టాపిక్స్ ఆఫ్ యూ ఇన్ రీజనింగ్. ఇవి ఏ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి, వీఆర్ గివింగ్ ద సబ్జెక్ట్ ఇన్ సచ్ ఎ వే దట్, అయితే ఏ ఎగ్జామ్కి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేవి రెగ్యులర్ క్లాస్లో చెప్తారు. ఐ రిపీట్, ఏ ఎగ్జామ్స్కి ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే, లైక్ ఏ ఎగ్జామ్లోంచి ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి ఏ ఎగ్జామ్స్కి. సపోజ్ నువ్వు ఎస్ఏ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నావా, ఏ టాపిక్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, బ్యాంకింగ్ చదువుతున్నావా, ఏ కాన్సెప్ట్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి, అంటే ఏ టాపిక్ మీద నువ్వు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, లేకపోతే సీజీఎలా ఏ టాపిక్ మీద ఎక్కువ క్వశ్చన్ అవుతాయి, అలా వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు అట్ ద టైమ్ ఆఫ్ రెగ్యులర్ క్లాసెస్. కానీ నువ్వు ఏ కోర్స్ తీసుకున్నా, బ్యాంకింగా, ఎస్ఐ కానిస్టేబుల్సా, సీజీఎలా, ఐ రిపీట్, సీజీఎల్, ఎస్ఐ కానిస్టేబుల్, బ్యాంకింగ్, నువ్వు ఏ కోర్స్ తీసుకున్నా ఈ రీజనింగ్ సరిపోతుంది. ఈ టాపిక్సే మొత్తం కవర్ అవుతాయి మీకు. మీకు ఈ బ్యాచ్ అనేది జూలై 5th అనౌన్స్ చేయడం జరుగుతుంది. జూలై 5th నుంచి ఉంటుంది. జూలై 5th నుంచి అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి. క్లాసెస్ అనేవి జూలై 9th నుంచి స్టార్ట్ అవుతాయి క్లాసెస్. అయితే జూలై 9th నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు తీసుకున్నా, అంటే ఈ జూలై 5th నుంచి 9th వరకు తీసుకున్నా కూడా మీకు 4 months వ్యాలిడిటీ వస్తుంది. ఎప్పుడు తీసుకున్నా సరే 4 months వ్యాలిడిటీ. ఓకే, 4 months వ్యాలిడిటీ వస్తుంది మీకు. తర్వాత అంటే ఇక్కడ ఏంటంటేనండి, మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు కోర్సు కొన్న రోజు నుంచి మీకు 4 months వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కోర్సు కొనిన రోజు నుంచి మీకు బయట ఏదైనా ఫ్రిడ్జ్ ఏసీ కొన్నా గ్యారంటీ ఇస్తారంటే జనరల్గా ఏం కొన్నా సరే. అంటే అలానే ఇక్కడ కూడా మీరు ఏ రోజు కోర్స్ కొంటే ఆ రోజు నుంచి మీకు 4 months అనేది ఇవ్వడం జరుగుతుంది కోర్స్ వ్యాలిడిటీ. ఓకే, నెక్స్ట్ థింగ్, కోర్స్ ఫీజు వచ్చేసరికి జనరల్గా కోర్స్ ఫీజు ఎంత అంటే 5,000 రూపీస్ కోర్స్ ఫీజు. కానీ now it's only 2,000. అదే కాదండి, 2,000 కూడా కాదు, ఇనాగ్రల్ ఆఫర్ లైక్ ఎర్లీ బర్డ్ ఆఫర్, it is only 1,500 rupees. Like it's, if you observe, early board offer of you only 1,500. The first 200 students ki, the first 200 students ki we are charging only 1,500 rupees course fees. Okay, అయితే 9th నుంచి మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. జూలై 9th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఓకే, ఫ్యాకల్టీ ఎవరు ఆల్రెడీ మీకు తెలుసు, కాదంబరి మ్యామ్. ఆల్రెడీ మీకు ఆమె గురించి చెప్పడం జరిగింది లాస్ట్ వీడియోలోనే. మేము చెప్పడం జరిగింది. యూట్యూబ్ చూడండి ఒకసారి, విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తే ఆల్రెడీ 3 డెమో వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్లో. యాప్లో కూడా 3 డెమో వీడియోస్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు ఆ డెమో వీడియోస్. ఓకే, యాప్లో కూడా చూసుకోవచ్చు ఆ డెమోస్, రైట్. కాదంబరి మ్యామ్ మనకి రీజనింగ్ తీసుకుంటారండి మొత్తం కూడా. ఓకే, స్టేట్లో ఈ 2 రాష్ట్రాల్లో రీజనింగ్ బాగా ఎవరు చెప్తారు అంటే ఆ వినబడే 4-5 పేర్లలో మ్యామ్ ఒకరు. ఓకే, డౌట్ మీకు వినబడే ఒక 3-4 నేమ్స్ వినబడతామండి. ఆ 4లో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, మ్యామ్ నేమ్ ఉంటుంది. బికాస్ షీఈస్ దేర్ ఇన్ ద మార్కెట్ అరౌండ్
23-24 ఇయర్స్ నుంచి ఆమె మార్కెట్లో ఉన్నారు రీజనింగ్ ఫీల్డ్లో. అంటే ఎంతోమంది స్టూడెంట్స్ ఉంటారు. ఆమె స్టూడెంట్స్ ఎన్నో ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీగా కూడా వచ్చేస్తున్నారు. రైట్ నా నెక్స్ట్ థింగ్ ఆఫ్ యూ నెక్స్ట్ one important point I have one more point. We are starting even SSC CGL also. SSC CGL complete course arithmetic, reasoning, English, general awareness 25 questions 25 questions 100 questions of exam లో. ఇది కూడా వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ కంప్లీట్ కోర్స్ ఆఫ్ సిజిఎల్ ఎస్ఎస్సి సిజిఎల్. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది వీల్ గివ్ యూ ద నోటిఫికేషన్స్ వెరీ సూన్. అంటే మీకు మేము ఎప్పుడు స్టార్ట్ చేస్తామనేది యూట్యూబ్ ద్వారా మీకు తెలియజేస్తుంది వెరీ తొందరలో, అది చాలా సూన్. ఓకే, నెక్స్ట్ థింగ్ మీకు ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి జనరల్గా ఇఫ్ యూ అబ్జర్వ్ గైస్, మన విఎంఆర్ లాజిక్స్ మీకు మొబైల్లో అవైలబిలిటీ ఉంది, అలాగే ల్యాప్టాప్లో చూసుకోవచ్చు మన విఎంఆర్ లాజిక్స్. ఈవెన్ ఐఫోన్లో కూడా ఉందండి. మన విఎంఆర్ లాజిక్స్ అనేది మొబైల్లో ఉంటుంది, ఐఫోన్లో ఉంటుంది, ల్యాప్టాప్లో ఉంటుంది. అయితే మొబైల్లో అయితే అందరూ తెలిసిందే. ఏం చేస్తావు, సింపుల్, గో టు ప్లే స్టోర్లో విఎంఆర్ లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసేయి, అయిపోయింది. ఇక ల్యాప్టాప్ అంటారా, ఇదిగోండి ల్యాప్టాప్లో గాయస్ ఇది కొట్టండి ఫస్ట్, మొబైల్ ల్యాప్టాప్లో లింక్ పెట్టండి. ఆ లింక్ కొట్టిన తర్వాత ఆర్గనైజేషన్ కోడ్ ZALR అని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మీకు ఓటీపీ వస్తుందో అది ఎంటర్ చేయండి, దట్స్ ఆల్, మీకు ఓపెన్ అయిపోతుంది. ఎవరైతే ఐఫోన్ ఉందో ఈ యాప్ ఇది యూజ్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీఆర్ స్టార్టింగ్ ఏ కంబైన్డ్ బ్యాచ్ ఆఫ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. వీఆర్ స్టార్టింగ్ ఏ కంబైన్డ్ బ్యాచ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఒక కోర్స్ క్రియేట్ చేస్తున్నామండి, బోత్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఓకే, జనరల్గా మీరు అబ్జర్వ్ చేయండి, ఇగో లుకినో ఓన్లీ అర్థమెటిక్ తీసుకుంటేనే ఈ బ్యాచ్ 1 3,500 రూపీస్, ఇది బ్యాచ్ 2 ఇది 3,000 అవుతుంది తొందరలో, బ్యాచ్ 2 3,000 రూపీస్. అంటే మీరు ఓన్లీ అర్థమెటిక్ తీసుకుంటే ఎయిదర్ 3,000 కానీ 3,500 కానీ. మరి ఈ రెండింటికి తేడా ఏంటి, ఏం లేదు, దీంట్లో వీడియోస్ ఎక్కువ వచ్చేసినాయి, ఆల్రెడీ ఒక 40% సిలబస్ అయిపోయింది, దీంట్లో ఒక 15% సిలబస్ అయింది, అందుకోసం ఒక 50% సిలబస్ అయిపోయింది మీకు ఆల్రెడీ, అందుకోసం మీకు ఎక్కువ వస్తుంది, ఎక్కువ ఛార్జ్ ఉంటుంది. ఓకే, సో అయితే ఇది ఒక్కటి తీసుకుంటే 3,500 అండి మీరు బ్యాచ్ 1లో. బ్యాచ్ తీసుకున్న పోయి 3,000 రూపీస్ 3,000. ఓకే, అది ల్యాప్టాప్లో అయితే 4,500 ఉంది, లేదా 4,000 ఉంది ఇక్కడ. ఓకే, సో అయితే చూడండి 1 మినిట్. సో మీకు అర్థమెటిక్ ఒకటి మీకు ఫీ ఎంత అంటే ఆల్మోస్ట్ ఎయిదర్ 3,500 రూపీ ఆర్ 3,000. యాక్చువల్ ఫీజ్ 6,000 అండి. ఎయిదర్ యూ కెన్ గో విత్ దిస్ ఆర్ విత్ దిస్. యాక్చువల్ ఫీ రీజనింగ్ 5,000 అండి. ఎయిదర్ గో విత్ ద 2,000 రూపీ, లేదంటే మినిమంలో 1,500. ఒకవేళ ఎర్లీ బర్డ్ ఆఫర్లో మీరు తీసుకుపోతే 15,000 వస్తాయి. రైట్, సో ఓవరాల్గా మీకు టోటల్ కంబైన్డ్ కోర్స్ వచ్చేసరికి యాక్చువల్గా 11,000 అండి. ప్రజెంట్ విడివిడిగా తీసుకున్నా కూడా 3,500 2,000 5,500, పోనీ చాలా తక్కువ తీసుకున్నా 3,000 1,500 4,500. మీకు అది కూడా ఇవ్వట్లేదండి. వీఆర్ ఛార్జింగ్ జస్ట్ 3,750 రూపీస్. ద టోటల్ కోర్స్ ఫీజ్ వీఆర్ గివింగ్ 3,750 రూపీస్ ఓన్లీ. కంబైన్డ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కోర్స్ రెండు కలిపి మీకు 3,750 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది, రెండు కలిపి. ఎవ్రీడే మీకు ఈ కోర్సులో ఎవ్రీడే ఒక 1.5 అవర్ వీడియో అర్థమెటిక్ వస్తుంది, ఒక 1 అవర్ వీడియో రీజనింగ్ వస్తుందండి. ప్రతిరోజు కూడా మీకు ఒక 1.5 అవర్ అర్థమెటిక్, ఒక 1 అవర్ వీడియో రీజనింగ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది దాంట్లో మీకు. ఓకే, ప్రతిరోజు కూడా ఈ రకంగా మీకు వీడియోస్ వస్తాయి. 1.5 అవర్ అర్థమెటిక్, 1 అవర్ రీజనింగ్ ఇలా రిలీజ్ చేస్తూ మీకు ఆల్మోస్ట్ 3 monthsలో మీకు సిలబస్ అయిపోతుంది. 4 months వ్యాలిడ్ చేస్తాం, ఒక 1 month మీకు ఎక్స్ట్రా ఉంటాయి ఇంకా వీడియోస్ కూడా. ఓకే, దిస్ ఇస్ అవర్ ప్లాన్ స్ట్రక్చర్. సో ఎర్లీ బర్డ్ ఇది కూడా స్టార్టింగ్లోనే అండి, అది కూడా ఇప్పుడు దాకా ఫస్ట్ 200 రివిజన్స్కి, దాని తర్వాత ఇది వస్తుంది, దాని తర్వాత ఇది వస్తుంది, తర్వాత మారిపోతే స్లోగా పెరుగుతూ ఉంటాయి. ఓకే, సో హరి అప్ గైస్, మీకు 5th నుంచి నాకు తెలిసి 9th కల్లా ఈ ప్రైస్ మారిపోవచ్చు. 5వ తారీఖు నుంచి 9వ తారీఖు లోపల ఇది మారిపోతుంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నువ్వేం చేస్తావంటే ఇందులో తీసుకోవడానికి ట్రై చేయండి.
అందులో మీకు వచ్చేసింది అనుకోండి పర్వాలేదు, రాకపోతే దీనికి వెళ్తారు. రైట్. అయితే ఇంకా యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఏం చేయాలి, లెట్ మీ షో యూ. లుక్, మీకు ఇది మన యాప్ అండి, ఇది మన యాప్. స్టోర్లోకి వెళ్ళండి, ఫస్ట్ స్టోర్. ఈ స్టోర్లో మీకు ఇవన్నీ వస్తాయండి, ఈ స్టోర్లో ఇవన్నీ వస్తాయి మీకు. ఇది ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ అర్థమెటిక్, సెకండ్ బ్యాచ్ ఆఫ్ అర్థమెటిక్ మొబైల్లో చూసుకోవడానికి, ఇవి ల్యాప్టాప్లో చూసుకోవడానికి. ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ అర్థమెటిక్, ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ అర్థమెటిక్, సెకండ్ బ్యాచ్, ఇది ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్. అలానే ఇక్కడ కూడా ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్. ఓకే. అయితే మీకు డెమో వీడియోస్ కూడా ఉన్నాయండి. మీకు క్లాసులు ఎలా ఉంటాయి యాప్లో అని నీకు చూసుకోవాలనిపిస్తుందా, డెమో వీడియోస్కి వెళ్ళు, చూసుకో. ఈ డెమో వీడియోస్కి వెళ్ళు, ఓపెన్ చేయి. ఓపెన్ చేస్తే నీకు ఇక్కడ ఓవర్ వ్యూ, కంటెంట్ అని 2 థింగ్స్ ఉన్నాయండి. ఓవర్ వ్యూ, కంటెంట్. ఈ కంటెంట్ ఓపెన్ చేయండి, ఈ కంటెంట్ ఓపెన్ చేయండి. ఈ కంటెంట్ ఓపెన్ చేస్తే ఇందులో ఏమేం పెట్టామో అవన్నీ ఉంటాయండి. ఇందులో ఇవన్నీ ఫ్రీ వీడియోస్, మీకు ఇవన్నీ ఫ్రీ వీడియోస్ చూడండి. ప్రాఫిట్ అండ్ లాస్ 2 ఇవన్నీ ఫ్రీ వీడియోస్. అంటే జస్ట్ ఏంటంటే ₹1 పే చేస్తే ఇవన్నీ చూసుకోవచ్చు మీరు, ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ₹1 పే చేస్తే, ఒక ₹1 పే చేస్తే మీరు ఈ వీడియోస్ అన్ని, అంటే యాప్లో వీడియోస్ ఎలా ఉంటాయని మీరు చూసుకోవచ్చు. టాపిక్స్ ఎలా ఉన్నాయి చూసుకోవచ్చు యాప్లో. క్లాస్ ఎలా చెప్తారు, ఇంగ్లీషా తెలుగా, మీకు ఏ డౌట్స్ ఉంటాయి కదా, క్లారిఫై అయిపోతాయి అన్ని. ఇట్స్ బైలింగ్, బోత్ లాంగ్వేజ్తో చెప్పడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ అలా కొన్ని, అంటే ఒక్కొక్క సపోజ్ చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్కి మొత్తం 17 వీడియోలు ఉన్నాయండి. ఇక్కడ ఎన్ని వచ్చినాయి, ఆ పైన కూడా వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఇంకో పైన ఒక సెకండ్ వీడియో వచ్చింది, ఒక 16 వీడియో వచ్చింది. మేము కూడా చూసుకుని ఎట్లా అంటే ఇది బాగుంది అలా ఏం లేదండి, అలా ర్యాండమ్గా కొన్ని వీడియోస్ చేస్తాం అంతే. ఏది అలా చూడడానికి ఏముండవు, ర్యాండమ్గా కొన్ని వీడియోస్ చేయడమే. మీకు ఏ వీడియో వచ్చిందో కూడా తెలియదు మాకు చివరికి. ఓకే. నెక్స్ట్ గాయస్, ఇలా ఉన్నాయండి. మీరు కొనాలనుకుంటే ఏ కోర్స్ కొనాలన్నా సరే స్టోర్లో చూడండి. మీరు ఏ కోర్సు కొనాలన్నా ఇప్పుడు రైట్లో ఇందులో మీకు కనబడట్లా రీజనింగ్ అని. రీజనింగ్ సార్ నాకు రీజనింగ్ కోర్సు, కంబైన్డ్ కోర్సు కనబడలేదంటే కనబడవు. ఎందుకంటే అవి కనబడుతున్నాయి అంటే అప్పుడు ఇంకా అడ్మిషన్ స్టార్ట్ అయిపోతుంది. అంటే మీకు అవి ఎప్పుడు కనబడతాయి అంటే ఆన్ 5th మీకు కనబడతాయి. ఆన్ 5th రీజనింగ్ వస్తుంది, విడిగా ఇండివిజువల్ కోర్స్ వస్తుంది రీజనింగ్కి, అలాగే ఒక కంబైన్డ్ కోర్స్ వస్తుంది. ఆన్ 5th రీజనింగ్ అండ్ అర్థమెటిక్ కంబైన్ కోర్సు, ఓన్లీ రీజనింగ్ కోర్స్, ఇలా 2 బొమ్మలు వస్తాయి మళ్ళీ. ఓకే. సో అందులో మీకు ఏ కోర్స్ కావాలంటే దాన్ని క్లిక్ చేయండి. సపోజ్ ఇది కావాలా, దీన్ని క్లిక్ చేయి. వీడియోస్ ఇందులో ఉంటాయండి. మీరు ఈవెన్ మనీ పే చేసిన తర్వాత చూసుకోవాల్సిన వీడియోస్ ఎక్కడ ఉంటాయి, కంటెంట్లోకి వెళ్ళండి. కంటెంట్లోకి వెళ్తే ఇవన్నీ వీడియోస్ ఉంటాయి. ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. రోజుకి మీకు 1.5 hour వస్తాయండి, రోజు 1.5 hour వస్తాయి వీడియోస్. ఓకే. రోజు 1.5 hour వీడియోస్ వస్తాయి. తర్వాత ఇక నచ్చినాయి అనుకున్నాం కదా, పేమెంట్ చేద్దాం అనుకున్నాం. పేమెంట్ చేయాలంటే ఫస్ట్ మీరు సెలెక్ట్ స్టేట్ అని చేయండి. ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ. ఈ 2 రాష్ట్రాల్లో ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ ఎంటర్ చేసుకుంటారు. ఓకే. స్టేట్ ఎంటర్ చేసిన తర్వాత బై నౌ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక అడిగింది యూజింగ్ కార్డా, వ్యాలెట్సా. కార్డ్ అంటే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్సా. వ్యాలెట్స్ అంటే ఫోన్పే, గూగుల్ పే అలా ఉంటాయి. ఫోన్పే, పేడ్, లోడింగ్. ఓటీపీ పంపించమని అనండి. మీ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఫోన్పే నుంచి. ఓటీపీ ఎంటర్ చేయండి, పేమెంట్ స్టార్ట్ అయిపోద్ది. దట్స్ ఆల్. ఈజ్ ఇట్ క్లియర్ ఆఫ్ యూ? సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీవన్, యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఐ హోప్ నెక్స్ట్ మీకు వెరీ సూన్ నోటిఫికేషన్స్ వస్తాయి. డోంట్ వరీ, రావు అనుకోవద్దు, వస్తాయి. సో మీరేం చేయాలంటే నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు నెక్స్ట్ కాంపిటీషన్ బాగా పెరిగిపోయిందండి. బయట కరోనా వల్ల చాలామంది కొంతమంది జాబులు పోయినాయి సాఫ్ట్వేర్ వాళ్ళకి. సో వాళ్ళు కూడా ఎవరికైనా ఫీలింగ్ ఏంటంటే ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే నాకు ఈ బాధ ఉండేది కాదు కదా. సో లెట్ మీ ట్రై ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటూ ప్రతి వాళ్ళు కూడా nowadays if you observe they are trying for government exams. Most of the students they are trying for government exams. Because of that reason కాంపిటీషన్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ పెరుగుతున్న కాంపిటీషన్లో నువ్వు రాణించాలి అంటే నువ్వు నీ కోచింగ్ అనేది సరిగా ఉండాలి. దాట్ వీఆర్ డెఫినెట్లీ విల్ గివ్ యూ అవర్ బెస్ట్, నో డౌట్ ఎట్ ఆల్. ఆస్క్ యువర్ సీనియర్స్ అబౌట్ VMR అండ్ వాట్ ఆర్ ద ఫ్యాకల్టీ ఐఎమ్ ప్రొవైడింగ్, కెన్ ఫైండ్ అవుట్ ఇన్ ద మార్కెట్. ఇంకా తెలియదా, యూట్యూబ్ చూడు, యూట్యూబ్లో మా డెమో వీడియోస్ చూడండి. you'll understand what is VMR. All right. So everyone, please share the information to everyone, your friends. Already I hope you are sharing. Even though once again it's my responsibility, I'm telling. నాకున్న మార్కెటింగ్ ఏంటంటే ఓన్లీ ద స్టూడెంట్స్, మీరే. ఓకే. నాకున్న ఓన్లీ ఒక వెపన్ ఏంటి అంటే బాగా ఇక్కడ చెప్తారు అని చెప్పేది ఎవరు చెప్తారు అంటే మీరే. మీ ద్వారా తెలుసుకోవడమే అందరికీ తెలపాలనుకుంటున్నాను. రైట్. సో హెల్ప్ మీ ఇన్ దిస్ ఇష్యూ.
గైస్ మీరు ఈ యాప్ని 4 మొబైల్స్లో చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే సపోజ్ యాప్ యూజ్ చేస్తున్న సమయంలో మీరు యాప్ యూజ్ చేస్తున్నారండి, ఏ అనే మొబైల్లో యాప్ యూజ్ చేస్తున్నారు, ప్రాబ్లం వచ్చింది, ఏ మొబైల్లో తీసేసి బి మొబైల్లోకి వెళ్ళారు. ఎప్పుడైతే మీ మొబైల్ బి అనే మొబైల్లో సిమ్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తారో ఇక్కడ లాగౌట్ అయిపోద్ది ఆటోమేటిక్గా, బీలోకి వచ్చింది. అలా కాదు, బి వద్దు సిలో ఈ మొబైల్ బాగాలనుకుంటే సిలోకి మార్చుకుంటున్నారు. మార్చుకోవడమో లేకపోతే ఫ్రెండ్స్కి షేర్ చేద్దామో ట్రై చేసావు, ఇక్కడ లాగౌట్ అయిపోయి ఇక్కడ ఓపెన్ అయిపోద్ది. ఇది ఫస్ట్ లాగౌట్, సెకండ్ లాగౌట్. మళ్ళీ అలా కాదు, మళ్ళీ వీడియో ఓపెన్ చేసుకుని వీడియో ఓపెన్ చేశాడు, ఈ సీలోంచి ఇక్కడ ఆల్రెడీ ఉంది, మళ్ళీ ఇక్కడ వచ్చిన ఓపెన్ చేశాడు, ఫస్ట్ మొబైల్ మళ్ళీ ఓపెన్ చేశారు. థర్డ్ లాగౌట్ అన్న. ఫోర్త్ లాగౌట్ అయ్యింది అంటే ఇంకా యాప్ బ్లాక్ అయిపోతుంది. అది ఎవరి ఇష్టం వాళ్ళు ఇష్టం అండి. కొంతమంది ఏం చేస్తారంటే రెండు సార్లు చేంజ్ అయితేనే బ్లాక్ చేస్తారు, కొంతమంది 4 సార్లు చేంజ్ చేస్తే బ్లాక్ చేస్తారు, కొంతమంది అసలు బ్లాక్ చేయరు, ఎన్నిసార్లు చేంజ్ చేసుకోవచ్చు అంటారు. ఎవరిష్టం వాళ్ళది. బట్ విఎంఆర్ లాజిక్స్లో మాత్రం ఏంటంటే మేమేం చేస్తున్నామంటే 4 సార్లు తర్వాత బ్లాక్ చేస్తున్నాం. మొబైల్ బాగాలేదు, ప్రాబ్లం అయింది, చేంజ్ చేసుకోండి పర్వాలేదు, నాలుగోసారి మాత్రం బ్లాక్ అయింది. అయితే మీరు 4సారి చేంజ్ చేసుకునే ముందే మాకు ఇంటిమేట్ చేస్తే, సార్ నాకు ఇలా ప్రాబ్లం అయింది, నేను మొబైల్ చేంజ్ చేసుకోవాలనుకుంటాను ఇంటిమేట్ చేస్తే, దెన్ ఆ ఒక్క రోజుకి మీ కండిషన్ ఆ ఇన్స్ట్రక్షన్స్ నుంచి యాడ్ చేస్తాం మీకు, సో దట్ మీరు మార్చుకోవచ్చు. అలా కాకుండా ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్లో పాపం సంతోష్ ఎవరో ఆల్రెడీ బ్లాక్ అయిపోయింది, ఆ బాబుది బ్లాక్ అయిన తర్వాత ఫోన్ చేశారు, సార్ నాకు తెలియదు సార్, నేను మార్చుకున్నాము, ఇలా జరిగింది, బ్లాక్ అయింది అన్నారు. వీఆర్ హెల్ప్లెస్. మళ్ళీ కావాలి అంటే మళ్ళీ కోర్స్ కొనుక్కోవాల్సిందని చెప్పాము. దాన్ని సెల్లింగ్, సార్ నేను చాలా కష్టపడేవాడిని, మళ్ళీ ఎన్ని స్టోరీస్ వచ్చినాయి. సో 50% మనీ అంటే మళ్ళీ అతను 1250 పే చేసి అతను జాయిన్ అవ్వాల్సి వచ్చింది. సో మై డియర్ ఫ్రెండ్స్, అందుకోసం టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ మీరు ఏదైనా చేంజెస్ చేయాలంటే ఫస్ట్ టైం, సెకండ్ టైం నో నీడ్ టు ఇన్ఫార్మ్, థర్డ్ కానీ ఫోర్త్ కానీ ప్లీజ్ ఇన్ఫార్మ్ టు అస్ వన్స్ అగైన్, సో దట్ మీకు మళ్ళీ యాడ్ చేయడమో ఏదో చేస్తాం. ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది, రైట్? థ్యాంక్ యూ గైస్, ఇట్స్ యువర్ విఎంఆర్. Thank you so much for watching. Everyone, please share the information to all your friends. Thank you so much.